కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఒక కొత్త స్టాండ్, ఒక కొత్త ఉద్యమాన్ని క్రియేట్ చేసే బీజేపీ సోషల్ మీడియా దీనికి పనిచేస్తుంది. ఏంటంటే రిజర్వేషన్ అనుకూల వాయిస్లో, రిజర్వేషన్ వ్యతిరేక వాయిస్ల మధ్య పంచాయతీ పెట్టే ఉపాయం ఒకటి తీసుకొచ్చి మళ్ళీ 2 రోజులు సోషల్ మీడియాలో తిరుగుతుంది. దాని పట్ల మీరు ఏమంటారు? ఇటువంటి వాళ్ళు ఇది ముందు కూడా గత 10-15 ఏళ్ల నుంచి అదే పని చేస్తుంది. అందుకే నేను స్టార్టింగే చెప్పిన అన్హోనీకో హోనీ కర్దే, హోనీకో అన్హోనీ అని చెప్పిన కదా. సో అందుకనే అందరు కలిసి కొట్లాడారు అనే దానికే చెప్పిన. ఎస్, భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, రిజర్వేషన్ల హక్కులు కూడా ఎక్కడ రిజర్వేషన్ గవర్నమెంట్ వ్యవస్థలు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం బొందబెడుతున్నారు కదా. ఇంకా రిజర్వేషన్లు ఇక్కడ ఎంప్లాయ్మెంటే మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా. భారతదేశంలో బిగ్ గ్యాప్ తయారైంది హ్యావ్స్ హ్యావ్ నాట్స్ మీద. కేవలం టాప్ ఉన్నటువంటి టాప్ 1% చేతుల్లో దేశ సంపద 44% వరకు, టాప్ 1% బిజినెస్ మెన్ చేతులలో, బాటం 50% ఉన్న చేతులలో భారతదేశం యొక్క ధనము, వెల్త్ కేవలం 2.7% ఉంది. సో ఈ గ్యాప్ ఎట్లా? ప్రైవేటీకరణ మొత్తం జరుగుతున్నది. గవర్నమెంట్ వ్యవస్థలు మొత్తం, గవర్నమెంట్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తారు కదా. ఇంకా రిజర్వేషన్లు ఇక్కడ పాడాయి. ఇప్పుడు ప్రైవేట్లో రిజర్వేషన్ పెట్టి ఈ ప్రాంతంలో కూడా రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మేనిఫెస్టోలలో కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టింది. కానీ ఒక 80% అన్న కాడ ఒక్కొక్క దాంట్లో 8 మందిని కూడా ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ చేయలేదు. సో అది ఏది తయారు చేసినా కానీ భారతదేశ యువతరం, చైతన్యవంతమైన యువతరం ఆ గ్యాప్ తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఎంత చేసినా కానీ తెలివిగల భారతదేశ యువకులు దాన్ని ఎట్లా స్పందిస్తారు. అది ఆల్రెడీ ఒకటి చూసినాం కదా. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన మూమెంట్ వీళ్ళు అనగానే జరిగేది ఏం లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయ వ్యవస్థకు గతంలో భారతదేశ విముక్తి గురించి కొట్లాడినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ చరిత్రలు చదివితే ఇవన్నిటి సైడ్ ఎక్కడ మనం పోం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, ఆదివాసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరికి ఇచ్చిన హక్కులను వాళ్ళ కాపాడుకునే శక్తి భారతదేశ యువతరం మీద ఉన్నది. ఆ డిమాండ్ దాన్ని మట్టుకే ఉండే. దాని తర్వాత ఇంకొక డిమాండ్, సెకండ్ అండ్ థర్డ్ డిమాండ్లు పెట్టినారు. వాళ్ళు పెట్టింది ఏంటంటే, ఒకటి ₹1 కోటి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అనేది. ఇంకొకటి ఏంది, కేసులు పెట్టినా విడ్రా చేసుకోవాలి, తప్పుడు కేసులు. ప్లస్ పోలీసు వాళ్ళు ఎవరైతే అరాచకం చేసిరో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలనే దాన్ని ఉన్నది. విద్యా వ్యవస్థ మీద సమూలంగా మార్పు జరగాలని చెప్పని మా గొట్టలో చాలా ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. మేము కూడా అసలు తెలంగాణ ఉద్యమంలో వచ్చింది కూడా ఈ బడులు బంద్ అవుతున్నాయి, బడులల్లా చెట్ల కింద పోరగాళ్ళు నీడ తిరుగుతున్నారని పాటలు పాడుకుంటా 96 నుంచి తిరిగినాం. ఆ వ్యవస్థ ఏది మారతలేదు కనుకనే ఇలా మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. సో ఇది ఉద్యమము, ఇది ఆగలే. ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి కాదు. అయితే దాంతో ఒక మెసేజ్ ఏంటంటే అకౌంటబిలిటీ అనేది స్టార్ట్ అయింది ఎక్కడో దగ్గర. ఎవరు కూడా పవర్ఫుల్ కాదు ఈ దేశంలో. ప్రజల ముంగట, ప్రజా ఉద్యమాల ముంగట ఎవరు పవర్ఫుల్ కాదు అనేది మాత్రం ఒకటి తేటతెల్లం అయిపోయింది. ఇది ఒక ఉదాహరణగా చూపించచ్చు. కానీ విద్యా వ్యవస్థ ఇప్పుడు కొఠారి కమిషన్ ఆల్రెడీ కమిషన్ ఉంది. ఎప్పుడో 1964-66లో చేసిన కొఠారి కమిషన్ ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ కాలే. ఈయన కొత్తది వచ్చి కొత్తది పెట్టి ఇప్పుడు పెట్టి ఆ ఇన్ఫోసిస్ అయినా పట్టుకొచ్చి పెట్టి దీన్ని ఎట్లా చేయాలనే చెప్పని 2 ఏళ్ల కింద ఇదే ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పిండు, కొత్త అద్భుతమైన చట్టాలు తీసుకొచ్చినా బిడ్డ ఊహని తీసిపెట్టేది లేదని. ఇవాళ ఇంత కొట్లాడాల్సి వచ్చింది కదా. కమిటీలు వేసుడు కాదు, అక్కడ ఉన్నటువంటి వానికి మానసికంగా భారతదేశంలో విద్యా వ్యవస్థ మంచిగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి వాళ్ళ చేతుల్లో లేదు కాబట్టి ఒక నూతన రాజకీయ వ్యవస్థ దేశంలో రావాలి, ఇక్కడ కూడా రావాలి. దీనిలో కాంగ్రెస్ వాళ్ళు భాగస్వాములు ఉన్నారు, బీజేపీ వాళ్ళు భాగస్వాములు ఉన్నారు. రాష్ట్రానికి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు కూడా భాగస్వాములు ఉన్నారు. దీపవీరుడు ధర్మేంద్ర ప్రధాన్ ఇలా పార్లమెంట్ కాగానే బీజేపీ ఎంపీలు అందరూ కలిసి చాలా వరకు సన్మానం చేశారు. దాని మీద ప్రాంతాలు స్పందన రేపిస్టులను వదిలిపెడుతున్నారబ్బా. ఆల్రెడీ మైనర్ బాలికలను రేపులు అత్యాచారం చేసిరని కంప్లైంట్ ఇచ్చిన కేంద్ర మంత్రినే వాళ్ళు పక్క కూర్చోబెట్టుకొని ముచ్చట పెట్టినాక ఈయనకు దండలేసులు పెద్ద కథన. బండి సంజయ్దే ఉన్నది. నేను చెప్తున్నా సెక్షన్ ప్రకారంగా చెప్తున్నా కదా. అన్ని కాదనమని రేవంత్ రెడ్డిని కాదనమని. ఇప్పుడు ఆయనే కదా ఇక్కడ సిపాయి, ఈయన రాజు ఇక్కడ ఈయనే కదా రేవంత్ రెడ్డే కదా. పోక్సోలా ఈ కేసు ఉన్నది అలాగే చెప్పాను. ఆయనే చెప్పిండు, ఈయన కూడా చెప్పిండు. రేవంత్ రెడ్డి అన్నాడు ఎవడైనా కానీ బొక్కల వారేసుడే అన్నాడు కదా. మరి ఆయనే చెప్పిండు నా కొడుకును బెయిల్ వస్తుంది అని అంటే ఆపినా అన్నాడు. అంటే నాకు తెలుసు కదా నేను సరెండర్ చేయలేదు అని చెప్పి బండి సంజయ్ అన్నాడు. నాకు చెప్పిర్రు, వకీల్ సాబులు చెప్పిర్రు వస్తుంది అంటే అందుకే ఇన్ని రోజులు ఆపినా అన్నాడు. నీ దగ్గర ఎక్కడో తెలుసు కదా. మరి పోక్సో చట్టం కింద నువ్వు దాచిపెట్టద్దు, సమాచారం తెలిస్తే కూడా నువ్వు ఆపొద్దు అని. ఆపితే నువ్వు చట్టరీత్యా నువ్వు కూడా పోవాలి కదా. మరి ఆయన కేంద్ర మంత్రిగా పక్క జరగాలి కదా. ఆయనే ప్రధానమంత్రి పక్క కూర్చోబెట్టుకొని మీటింగ్లు పెడుతుండే. ఇంకెక్కడిది జనం చూస్తలేరా? ఇప్పుడు నేను మాట్లాడే జనం పోతలేదా? మనం కొట్లాడతాం, ఇంకా కొట్లాడతాం. అంటే తెలంగాణలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇగో
ఇలా మూర్తిలో నిలబడ్డారు కదా 1200 మంది చచ్చిపోయారు, 369 మంది అప్పుడు చచ్చిపోయారు. ఇష్యూస్ అన్నిటి మీద జరుగుతూ ఉన్నాయి. సమగ్రంగా దీనికి ఒక ఎండింగ్ ఇచ్చే పరిస్థితి మాత్రం ఉంటుంది. నిరుద్యోగులు రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతారు, అయినా కూడా అన్యాయం జరుగుతుంది మీరు అంటున్నారు. సో ఇప్పుడు ప్రధానంగా నిరుద్యోగుల సమస్య రాష్ట్రంలో ఉంది. దానికి ఏమైనా మీరు నాయకత్వం నుంచి బాధితుల చేతుల్లోనే నాయకత్వం ఉండాలనేది నాకు ఫస్ట్ నుంచి. మేము ఓపెన్ కాస్ట్ తిరిగేటప్పటి నుంచి కూడా అదే. ఇప్పుడు మా సొంతలో మూంగనే ఆ పృథ్వీరాజ్ ఏదో కావాలనుకొని చేస్తున్నాను మొదలు పెడతారు. ఉన్నారు కదా వీళ్ళంతా. మన ట్రాక్ రికార్డ్ ఎంతనని ఉండని. అసలు నేను టీఆర్ఎస్ అనేది 2001లో వదిలిపెడితే నేను టీఆర్ఎస్ను ఎక్కడ వేదిక ఏది దొరికినా కానీ ఎక్కడెక్కడ తెలంగాణకు నష్టం జరుగుతుందో అప్పుడప్పుడు మాట్లాడిన. పల్లెకొకడు, గల్లీకొకడు, ఢిల్లీ దాకా పోయిండొకడు, ఎక్కడ చూసినా నీ కోసమే ఎత్తుకులాడుతున్నామని ముంగడ ఏడుపు ముఖం పెట్టి ముల్లే కట్టుకుంటున్నాడు. అమ్మా చూడు తెలంగాణమా అంగట్ల బతుకు ఆగమాగమా అని కేసీఆర్ మీద రాసుకొని పాడింది. అప్పటి నుంచి మేము వ్యతిరేకిస్తుంటే నాది రఘు బొమ్మ పెట్టి టీఆర్ఎస్ జెండాలు వేసి పెట్టి చూపిస్తున్నారు. ఏం చేస్తాం? సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళకు సోయి రావాలి. ఎస్ బరాబర్ అవుట్ రైట్ గారే. మేము మొట్టమొదట అశోక్ నగర్ ధారణా చేసిన నాడు వాళ్ళందరికీ ఎరికే, జనార్దన్లకు చాలా మందికి ఎరికే, ఇందిరాకి ఎరికే, నవీన్కి ఎరికే, నవీన్ పట్నాయక్ వీళ్ళందరికీ ఎరికే. ఆడ వద్దు మేము రామని చెప్పి తెల్లందాకా కూర్చున్నాను. ఆడ పొద్దుగాల 4:30 వరకు కూర్చున్నా. అది ఇండిపెండెంట్ మూవ్మెంట్, పవర్ఫుల్ మూవ్మెంట్ ఉండే. నిరాహార దీక్షలు చేసి ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్నాడు ఆయన, సోనం వాంగ్చు కూర్చున్నాడు. ఇక ఈయన విరమిస్తలేడు అన్నప్పుడు ఒత్తిడి పెరిగింది కదా. ఈయన విరమిస్తాడు అన్నప్పుడు రారు. అట్లనే ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆమరణ దీక్ష కూర్చున్న వాళ్ళందరూ కూడా చేయొద్దు. ఒకవేళ చేస్తే చచ్చిపోవాలి అంతనే డిసైడ్ చేసుకుని కూర్చున్న ముందు. దాన్ని ఏం చేసి ఆయుధాన్ని నిర్వీర్యం చేశారు కొంతమంది. నేను వాళ్ళని కూడా వ్యక్తిగతంగా అనదలుచుకోలేను. కానీ అయితే పార్టీలోళ్ళు చెప్తుంటారు, మేమున్నాం, అది ఉన్నాం, ఇది ఉన్నామని చెప్తుంటారు. నెగోషియేషన్ ఎప్పుడు బలవంతుడు ఉన్నప్పుడే నెగోషియేషన్ జరుగుతుంది. వీక్ ఉన్నంతో నెగోషియేషన్ ఎప్పుడు చేయరు ఎవడైనా కానీ. అది రాజ్యాలు ఎప్పుడు చేయాయి. నువ్వు వీక్ అని తెలిసినాక ఎందుకు వస్తారు? రాజకీయ పార్టీలు నువ్వు ఆడిపిస్తుంటే ఆడుతున్నావు అన్న తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టిరు మొన్న నిరుద్యోగులది. వాళ్ళే దానికి పితామహులు, భీష్మ పితామహులు అసలు స్కాములు చేసిన వాళ్ళు వాళ్ళు. గాలి దగ్గర పోయి గిల్లు మీటింగ్ పెడితే నీకెంతో కదా ఎవడాడిగిన వీడొచ్చి కూర్చో. రోజుకో 10 మంది కూర్చోరిడా నిరాదీక్షకు. తీసుకోపోతే మళ్ళీ 10 మంది రాని, మళ్ళీ తీసుకోతే మళ్ళీ 10 మంది రాని. మొన్న కూడా చెప్పిన, అరే మీరు 50 మంది కూర్చోరా, సెంట్రల్ లైబ్రరీలో కూర్చోండి, మీరు దీక్ష కూర్చోరి, తెలంగాణ మొత్తం ఒక్కటి చేద్దాం, మేము బయట ఉండి మొత్తం పని అంతా చేస్తాం. కానీ రాజకీయ పార్టీల సైడ్ మీరు పోకుంటారు. మాది ఎవరు చూపిస్తున్నాడు? సోనం వాంగ్చుకు లీడ్ పేపర్ లీక్ బాధితులు కాదు, కానీ బాధితుల పక్షాన ఆయన చేసిన దీక్ష దేశం మొత్తాన్ని కదిలించింది. ఏదైతే కేంద్ర మంత్రి విద్య ధర్మన్ పదం కూడా ఆయన దింపేదాకా తీసుకెళ్ళగలిగింది. సో నిరుద్యోగులు కూడా బాధితులు, వాళ్ళ పట్ల క్రాంతికలు కావచ్చు, పృథ్వీరాజ్ యాదవ్ కావచ్చు, ఎందుకు వాళ్ళకు బలంగా నిలబడదు? నేనేందంటే ఇక్కడ ఆల్రెడీ నాయకత్వం వచ్చిన్నది. సోనం వాంగ్చు వచ్చే వరకు ఇక్కడ నాయకత్వం లేదు. ఇక్కడ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద తిరుగుతూ ఉన్నాం. ఓకే, భవిష్యత్ 100% దానికి టైం ఉన్నది. ఆ టైం వచ్చినాడు నేను బరాబర్ చేస్తా పని. ఇది కూడా గుర్తుపెట్టుకో. నేను ఆ సమాజాన్ని కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది వచ్చినప్పుడు బరాబర్ చేస్తే దానికి ఏమి వెనుక పోయేది ఏం లేదు. ఉట్టిగా కేసీఆర్లు వీర తిలకాలు పెట్టి లోపల కూర్చొని అవి ఆగినట్టు కాదు. ఆయన చేసిండు, అద్భుతమైన మూమెంట్ తయారు చేసిండు. క్రాంతి దళ్ చేస్తుంది. దానికి ఒక కన్స్ట్రక్టివ్గా ప్రణాళిక చేసుకొని చేస్తాం. కానీ వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు ఉండేది ఉంటే స్ట్రీట్స్ మీదకి స్ట్రీట్ ఫైట్ ఎక్కువ జరుగుతుంది. ఇంకా అది జరుగుతుంది కాబట్టినే వాళ్ళు ముందు పడాలి. పార్టీల చుట్టూ తిరిగితే పార్టీలకు జెండాలు మోసే జీతగాళ్ళు కాకండి. మేము మోస్తున్నామా, ఖాళీ పోయినవాడా, నాకు ఇంకో ఛానల్లో చూపిస్తుండే ఆ ఛానల్ ఈ ఛానల్ బిన్నెలు చూపించి అన్ని కాదు. ఎవరి మనం చూసుకున్నట్టు కాదు. జనం మొత్తం ఒక్క దగ్గర తీసుకురావాలి. ఇప్పటి వరకు మల్టిపుల్ గా పోరాడారు మీరు. తెలంగాణ క్రాంతి దళ్ పార్టీ వచ్చిన తర్వాత స్పెషల్ గా ఏ అంశం పైన పోరాడుతుంది? ప్రధానమైన అంశం ఆత్మగౌరవం, అస్తిత్వం, మన విద్య, వైద్యము, నిరుద్యోగం. ఈ అంశాలే టాప్ ఉంటాయి. ఇక ఫాలోడ్ బై రైతులు, అవన్నీ ఆ ఇష్యూస్ అన్ని ఎట్లాగో అవన్నీ మళ్ళా వస్తాయి. కానీ ఇవి మెయిన్ అంశాలు. ఇవి ఎవడో ఆంధ్ర పోలీసుడు వచ్చో ఇక్కడ పోలీసుడు వచ్చి మన ఆడబిడ్డలను శైలి బట్టి గుంజుడు, నడుము బట్టి గుంజితే కూడా ఇప్పటిదాకా వాళ్ళ మీద యాక్షన్ లేనటువంటిది ఆత్మగౌరవం. అస్తిత్వం ఏంది? మన మూలాలు మాత్రం చెడిపేస్తారు కదా మొత్తము. ఇవి ఉంటుంది. మన విద్యా వ్యవస్థ మొత్తం వచ్చి చైనా కంపెనీ వాడు నారాయణ, శ్రీ చైతన్య బంద్ చేసి పడేస్తాం వీళ్ళందరినీ. వాని ఆస్తులు ఉంటే జప్తు చేసి పడేస్తాం. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటళ్ళు, అపోలో వైద్యం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లలో హాస్పిటల్ పెడతాం. దాని మీద స్టడీ చేసిన ప్రణాళికలు కూడా రెడీ అయి ఉన్నాయని చెప్పదలుచుకున్నాం. ఆత్మగౌరవం కోసం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. బీఆర్ఎస్కి ఆత్మ ఉందా? అసలు తెలంగాణ ఆత్మనే లేదు కదా వాళ్ళకు. ఆత్మ ఉండేది ఉంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు కాంట్రాక్టర్లు తయారవుతారు? మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ ఎందుకు ఉంటాడు? ఇంకొకటి చెప్తా, బడులు తెలంగాణ లేనేలేదు కదా. తెలంగాణ ఎక్కడిది వాళ్ళకు? అసలు ఇది ఒక్కటే పక్కకు పెట్టి వాళ్ళకి ఏం ఆత్మగౌరవం ఉన్నది చెప్పు? దేంట్లో ఆత్మగౌరవం ఉన్నది? అది ఉట్టిగా తమాషా. అదంతా
ఆత్మగౌరవం అనే పదానికి వాళ్ళకి విలువనే లేదు. ఇప్పుడు తెలంగాణలో గంత పెద్ద ఇన్సిడెంట్స్ బయట వచ్చి ఇక్కడ అరెస్టులు చేస్తున్నా కానీ బయట వచ్చి ఇక్కడ విగ్రహాలు పెడుతున్నా మేమే పెడతామని వీళ్ళే ముంగడ పోతున్నారు కదా. విధ్వంసం చేసేందుకు వీళ్ళే ముంగడికి వస్తారు కదా. ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర చూసినాం కదా. సో వీళ్ళకి ఎక్కడి తెలంగాణ ఆత్మ లేదు, మానవత్వం లేని మానవ విలువ లేనటువంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీలు నడుపుతున్నారు. దానిలో బీఆర్ఎస్ ఒకటి. కేటీఆర్ మొన్న సభలో ఎల్బీఆర్ గ్రౌండ్ లో గత ప్రభుత్వంలో చాలా తప్పులు చేసిన 10 ఏళ్లలో మళ్ళీ అవకాశం ఇస్తే ఇట్లాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాం ఒక్కసారి నమ్మాలని. ఇంతకు ముందు కూడా 1200 మంది బిడ్డలు చచ్చిపోయినప్పుడు ఈ విద్యా సమస్య, నిరుద్యోగ సమస్య ఇవన్నీ చూసిన వాళ్ళే కదా వాళ్ళు. నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళే కదా, అవన్నీ చూసిన వాళ్ళే కదా వాళ్ళు. అంతమంది చచ్చిపోయిన తర్వాతనే వాళ్ళకు బుద్ధి రాలే. ఇప్పుడు ఎట్లుందంటే సౌ चूहे काके बिल्ली हज को गया लेकुన్నది. ये लोग कैसे है मालूम, ये हज को जाके भी चूहे के लिए तरसते लोग. ఆడిపోయి కూడా ఎలుకల గురించి చూసే పాపతోళ్ళు ఇల్లు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు అధికారం ఎందుకు? నేను ఒక్కటే చెప్తున్నా, నీ వాళ్ళకు నిజంగా నిబద్ధత ఉంటే ఇప్పుడు అదే వేదిక మీద ఆయన ఒక మాట మాట్లాడిండు. నేను మొన్న కూడా చెప్పినది మళ్ళీ చెప్తున్నా. ఏమన్నా అంటే సావు నోట్ల తలకాయ పెట్టి పెద్ద ఆయన తెలంగాణ తెచ్చిండు అన్నాడు. సరే ఇప్పుడు నువ్వు నిజంగా కూడా నీ అధికారం వచ్చేదాకా ఎందుకు పోయి సావు నోట్ల తలకాయ పెట్టుడు, కేసీఆర్ సచ్చుడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చుడు అని ఆమరణ దీక్ష వచ్చి ఇక్కడ కూర్చోమని చెప్పి కేసీఆర్ను ఇలా కూర్చోమని చెప్పి కేసీఆర్ అప్పుడు నమ్ముతాం. నేను కేసీఆర్ కూర్చో 10 రోజులు కూర్చొని ఇడికలు కదలొద్దిగా మొత్తం మా బోటలోకి వచ్చి సపోర్ట్ చేస్తాం రమ్మని కేసీఆర్ను. సో నువ్వు మాట్లాడే దాంట్లో ఆచరణలో నిజం ఎంత ఉన్నది అనేది కావాలి. వీళ్ళే కూర్చుంటారు, వాళ్ళ అయ్యతో నేను కూర్చోబెడతారు. అందుకని ఆ వేదిక మీద మాట్లాడిన మాట మీద చెప్తున్నాను. రేవంత్ రెడ్డి బయటికి కేసీఆర్ సవాల్ చేశాడు, మీరు కూడా సవాల్ చేస్తున్నారు, ఇద్దరు అనుకునే చేస్తారు. రేవంత్ రెడ్డిని ఇప్పటిదాకా ఏమన్నా నేను పొగిడినా? రేవంత్ రెడ్డిని కూడా ఏకి పాడేసినా కదా. రేవంత్ రెడ్డి అసలు పైసా అర్హుడు కాదు. రేవంత్ రెడ్డి కూడా పైసా అర్హుడు కాదు. ఆయన చెప్పినా కదా, ఆయన కూడా చెప్పినా కదా, విద్యాశాఖ మంత్రి సంగతి ఏంది, నీ హోంశాఖ మంత్రి సంగతి, రాహుల్ గాంధీ సంగతి ఏంది, ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు ఆయన కూడా ఎక్కినా కదా. ఆయన అంతే, ఈయన అంతే, ఇవన్నీ ఒకటే. ఇవన్నీ ప్రజలను ముంచేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు. ఇది ఆచరణలో తేటతెల్లమైంది. అది కూడా